దేవునికి స్తోత్రములు. ఈ దిన వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటిదంటే నువ్వు నిబ్బరం కలిగి ఉండాలా, ధైర్యంగా ఉండాలా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలా. ఈరోజు జనాలకు, మనుషులకు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ధైర్యము లేదు, నిబ్బరము లేదు. కానీ దేవుడు ఈరోజు ఆజ్ఞిస్తున్నాడు మనకు. ఏమంటే నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. ఏమొచ్చినా సరే నువ్వు దానికి భయపడకుండా ఉండాలి. మళ్ళా అంటాడు, దిగులు పడకము, జడియకము. దిగులు, ఈరోజు ఏం చేయాలా, ఎలా చేయాలా అని నువ్వు దిగులు పడుతున్నావు. కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకేది ఆపద ఏమి సంభవించుకున్నా ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎందుకు దిగులు పడతావు? నేను నా కుటుంబాన్ని పోషించాలి, నేను ఏం చేయాలా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు నీకు తోడు ఉన్నప్పుడు అవన్నీ ఆయనే సమకూరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన పైన ఆధారపడు. జడియకము అంటే ఏది వచ్చినా సరే నేను భయపడను, వెనకను వనకను అలాంటి ధైర్యం కలిగి నువ్వు ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే నువ్వు దేవుని మార్గంలో నడిచి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అలాగా నువ్వు దేవుని మార్గంలో నడిచినప్పుడు నువ్వు దిగులు పడవు, ధైర్యంగా ఉంటావు, చెడియవు, నిబ్బరం కలిగి ఉంటావు. అలాగా దేవుడు ఈ దినమున మిమ్మల్ని కోరుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి, దిగులు పడగాకండి అంటాడు మాట. దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు కదా, మనం ఎందుకు భయపడాలా, మనం ఎందుకు జడియాలా, మనం ఎందుకు దిగులు పడాలా? మన దేవుడు మనతో ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను యెహోషువ నడిపించండి భయపడుతున్నప్పుడు దేవుడు ఆయనకు ఆజ్ఞయిస్తున్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఆయనను ధైర్యపరుస్తున్నాడు. ఆయనను నువ్వు దిగులు పడగాకంటున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాగా, నువ్వు నా మార్గం నడుచు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను. ఆ దేవుడే ఈ రోజు మనతో చెప్తున్న మాటలు. మనం దేవుని మార్గంలో నడిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు, మనల్ని దీవిస్తాడు. మన భయం పడ అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు, జడపడాల్సిన అవసరం లేదు. నిబ్బరం కలిగి దేవుడు మనకు నిబ్బరం కలిగి ఉండాలా, ధైర్యం ఉండాలి. ఇచ్చల దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తే ఈ దినం దేవుడు తోడై ఉంటాడు. ఆయన మార్గం నడుస్తూ తోడై ఉండి నేను ఆశ్రయిస్తాను. అలాంటి కృపా దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాస్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాస్తోత్రం. మీరు మాకు తోడై ఉంటేనైనా, మీ మార్గంలో మేము నడిచినప్పుడైనా మీరు మాకు తోడుగా ఉంటారని చెప్పినైనా నువ్వు నిబ్బరం కలిగి ఉండాలంటున్నావు ప్రభా, ధైర్యంగా ఉండాలంటున్నావు ప్రభా. అలా ప్రభావ నాయన జీవించడానికి మాకు సహాయించి మనకు వచ్చినాం తండ్రి. మేము నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటానైనా, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను ప్రభావ మేము నెరవేర్చుకునైనా మీరు మాకు తోడుగా ఉంటారని చెప్పినాయన. మేము దిగులు పడకుండా ప్రభావ జడియకుండా నాయన నీ మార్గంలో నడిచిన సహాయం చేయమని సమస్తం మీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.